యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోలీసులు ఎంక్వైరీకి పిలిస్తే మొత్తం విప్పేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు గుట్టు ఏమిటి అనేది అంత వివరంగా విపులంగా చెప్పేసింది. మరి ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు నాకైతే అర్థం కాలేదు. కానీ కనీసంలో కనీసం మనం మాట్లాడే ఒక మాట అది నా సొంతది అని చెప్పుకోలేం. దానికి నేనే బాధ్యుడిని అవుతాను అని ఒప్పుకోలేం. పోలీసులను చూడగానే ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. నిన్న శ్యామల పరిస్థితి అలాగనే ఉంది. కర్నూలులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆ బైక్ యాక్సిడెంట్ కారణమైన ఆ కుర్రవాళ్ళు ఈ మద్యం బెల్ట్ షాపుల్లోనే కొని, అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం బెల్ట్ షాపుల్ని విపరీతంగా నడుపుతోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఆసరా తీసుకోవడానికి ఎక్కడ ఏం జరిగినా ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అంటారు చూడండి. అలాగా వీళ్ళందరూ ఎక్కడ ఎంగిలాకులు ఉంటాయా వాటన్నిటి మీద మనం పడి ఎలా కొట్టుకుందాం. ఎక్కడైనా ఓ ప్రమాదం జరగంగానే ఇదిగో అక్కడ మద్యం తాగారు కాబట్టి అది బెల్ట్ షాప్లోనే కొన్నారు అంటే, మరి ప్రభుత్వం కూడా కొన్ని వీడియోలను రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఒక పక్కన ప్రభుత్వాన్ని నడుపుకోవాలా, వీళ్ళు చేసే ఫేక్ ప్రచారాలన్నిటికీ ఇలా వీడియోలు రిలీజ్ చేసుకుంటా కూర్చోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళదేముంది, స్క్రిప్ట్ ఇస్తే చదివేసి ఎంచక్కా డబ్బులు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఊళ్ళో వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులను తిడతారు. కానీ వైసీపీ నాయకులు అసలు మొత్తం దొంగలు వాళ్ళే డబ్బులు ఇచ్చి మరీ ఇలా స్క్రిప్ట్ ఇచ్చి మరీ చెప్పిస్తారు. ఇది పోసాని కృష్ణమురళి గతంలో కూడా చెప్పాడు. నాకేం తెలియదయ్యా, ఆ సజ్జల భార్గవ రెడ్డి దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది, దాన్ని నేను యథావిధిగా వీడియో చేసి పంపిస్తాను, వాళ్ళే ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కడ వైరల్ చేసుకోవాలి ఎక్కడ ఏం చేసుకోవాలి అనేది చేసుకునేవాళ్ళు అని అంటే, ఇప్పుడు ఆయన్ని ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నీ తిగితే ఈ చివరికి జగన్మోహన్ రెడ్డినే తిట్టాడు. అలాంటి దాకా వచ్చి దాదాపుగా అసలు ఎదురుగా లేడు, కానీ ఉంటే లోకేష్ కాళ్ళ మీద పడిపోయి కన్నీళ్లతో పాదాలు గడిగేవాడు. అట్లాంటి పరిస్థితి దాకా వచ్చిన తర్వాత బుద్ధొచ్చింది నాకు, నేను ఇంటికి పోతాను అనుకున్నప్పుడు ఇక ఆయన బయటకు వదిలిపెట్టినట్టుగా కనపడుతోంది. అట్లాంటిది ఇప్పుడు శ్యామల పరిస్థితి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ అంతా వీళ్ళకొస్తుంది. ఆ కర్నూలులో బస్సు ప్రమాదం కేవలం ప్రభుత్వ వైఫల్యం. ఏ రకంగా అని అంటే, ఇదిగో ఈ బెల్ట్ షాపుల మూలానా అని వాళ్ళు డిసైడ్ చేసి మరీ చెప్పవతల పాడేస్తే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏ1 ముద్దాయిగా పెట్టారు. నిన్నైతే ప్రశ్నించారు, కానీ రేపో ఎల్లుండో ఖచ్చితంగా శ్యామల అరెస్ట్ అయితే జరుగుద్ది. అలా నేను ఎందుకు మాట్లాడాను అని ఆవిడ చెప్పుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు స్క్రిప్ట్ వస్తుంది అని చెప్పింది. మరి ఆవిడ ఎటు యాంకరు ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమాలు అవి చేస్తున్నారు కాబట్టి పేమెంట్ తీసుకొని నటించటం, ఆ పాత్రలో జీవించటం. రాజకీయాలు కూడా అంతేనంటే వాళ్ళకి ఏం చెప్పాలి, ఇంకా వచ్చాం అధికార ప్రతినిధి అని మనకు పట్టం కట్టారు, ఆ పాత్రలో కూడా మనం నటించేసి వెళ్ళిపోతాం అని అంటే. గతంలో ఇలాగనే చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలింది, అడ్డమైన ట్రోలింగ్స్ అంతా ఫేస్ చేసింది. ఆ పార్టీ యాడికి పోయిందో తెలియలేదు, 11 సీట్లకు పరిమితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా ఎటు పడితే అటు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఇక ఏవిడొకటి తయారవుతోంది. ప్రతి అంశానికి మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా ఒకటి ఇది వచ్చింది అనగానే దాని మీద ఒక స్క్రిప్ట్ తయారు చేసి వెళ్ళకిస్తారు. ఈ స్క్రిప్ట్ తయారు చేయడానికి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి కూర్చొని ఈ స్క్రిప్ట్ రాసి పంపిస్తే పోసాని కృష్ణమురళి కూర్చొని చదివి వీడియోలు చేసేవాడు. ఇప్పుడు యాంకర్ శ్యామల చేస్తుంది. మొత్తం పెయిడ్ ఆర్టిస్టులే. ఇలాగా ఇక పోలీసుల దాకా వచ్చేటప్పటికి నాకేం తెలియదండి, నేను స్క్రిప్ట్ చదవటం తప్ప నాకేం తెలియదు, ప్లీజ్ 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 నన్ను వదిలేయండి అని అంటే, మరి ఇదేనా వాళ్ళ బద్ధత? నిబద్ధత ఒకటి ఉండాలి కదా. రాజకీయ పరంగా మనం కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాము, కొన్ని మాటలు మాట్లాడుతున్నాము అని అంటే అది మీడియాలో వచ్చిన దానికైనా సరే, మీడియాలో పర్సన్స్ ఎవరన్నా మాట్లాడుతున్నా, నాబోటోడు మాట్లాడుతున్నా కూడా నేను మాట్లాడే ప్రతి మాటకి నేను బద్దున్నై ఉంటానండి. అది నాకు తెలుసుకున్న, నాకు విజ్ఞానం ఉన్నంత వరకు, నాకు అవగాహన కలిగినంత వరకు నేను మాట్లాడతాను. అలా కాదు, ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఏదో ఒక పార్టీ నుంచి స్క్రిప్ట్ వస్తుంది, నేను మాట్లాడతాను అని అంటే అది చివరికి ఎవరికి ఇబ్బంది? ఆ పార్టీ వాళ్ళకే. వాళ్ళు బాగానే ఉంటారు. ఈ శ్యామల కాకపోతే ఇంకొక కమల
కాకపోతే కల్పన ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకుంటారు. పెట్టుకొని ఆ స్క్రిప్ట్ పంపిస్తారు. వాళ్ళు చదువుకొని మళ్ళీ వాళ్ళు అరెస్ట్ అయితే మరి ఇంకొకళ్ళు. కానీ శ్యామలకేంటి? ఏమో తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు నిజంగానే గనక కేసు కట్టి ఆవిడని లోపల పెడితే ఆవిడ పరిస్థితి ఏమిటి? రాజకీయ పరంగా గానీ, లేకపోతే ఆర్టిస్ట్ పరంగా గానీ, సంఘంలో ఆల్రెడీ ఆవిడకున్న పరువంతా తీసేసుకుంది. ఎందుకంటే నోటు దురుసే కేవలం. వైసీపీలో కూడా హోందాతనంగా మాట్లాడే వాళ్ళందరికీ ఏం కాలేదు. కాకపోతే బజార్‌ను బడి రండి చూసుకుందామని కోక ఎగబట్టుకొని ఎళ్ళే వాళ్ళందరికీ ఏదో ఒకటి ట్రోలింగ్ జరుగుతానే ఉంటది. వాళ్ళ పరిస్థితి ఎలాగ అయిపోయింది అనంటే ఈ రోజున ప్రతి పార్టీ అంతే చేస్తున్నారనుకోండి. ఎవరైనా మనకి గిట్టని వాళ్ళుంటే వాళ్ళ మీద ట్రోలింగ్ చేయటానికి మొదలుపెడితే, ఆడవాళ్ళైతే సిగ్గుతో చచ్చిపోయేంత స్థాయిలో వాళ్ళు ట్రోలింగులు చేస్తున్నారు. కనీసంలో కనీసం వీళ్ళు మన సాటి మన ఇంట్లో ఉన్న స్త్రీల్లాంటి వాళ్ళే అని కూడా ఎవరేమో అనుకోవట్లే. ఈరోజు స్పేర్ చేయట్లేదు ఎవరు. ఆడవాళ్ళనైతే ఇంకా ఎక్కువ ట్రోలింగ్ చేసి వాళ్ళని బాడీ షేమింగ్‌లు కావచ్చు, లేకపోతే ఒంపు సొంపులు కావచ్చు, అన్నిటి మీద ట్రోలింగ్ చేసి అవతల పాడేస్తున్నారు. అంత దారుణంగా వ్యవస్థ చెడిపోయింది. సంఘం కూడా చెడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన నోరు ఎంత అదుపులో పెట్టుకోవాలి? అలా కాకుండా నోటికొచ్చినట్టు కుక్క, నక్క ఈ మాటలన్నీ మాట్లాడి గతంలో ఒకసారయితే, ఇప్పుడు చట్టపరమైన చర్యల దాకా వచ్చింది. ఆ చట్టపరమైన చర్యలకొచ్చేటప్పటికి అసలు నిజం విప్పేసింది. నాకేం తెలీదు బాబోయ్! వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు నేను చదివాను. కానీ చట్టం దానికి ఊరుకుంటుందా? తన పని తాను చేసుకుపోయినట్టుగా శ్యామల్‌ని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆవిడ పరిస్థితి ఏందో ఆవిడకే అర్థం కాట్లేదు.